ఇంకా జాగ్రత్తగా ఇంకా ఉంటాం. ఎందుకోసం ఇది? దేనికోసం? చేతనైతే మంచి పిల్లల్ని, చేతనైతే మంచి గవర్నెన్స్ ఇయ్యు, ప్రజలతో సభాష్ అనిపించుకో. చేత కాదు కానీ రైతులకు వచ్చి కనీసం ఎరువులు ఇవ్వలేని పరిస్థితి, దిక్కుమల పరిస్థితి ఉంది వాళ్ళ రాష్ట్రం. ఆడవాళ్ళకి వచ్చి డోక్రా మహిళలకు వచ్చి సున్నా వడ్డీ ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితి ఉంది రాష్ట్రం. సంపద సృష్టి అని చెప్పి నీ కుటుంబ సభ్యులకు వచ్చి వైజాగ్ లో 5,000 కోట్ల రూపాయల్ని మరి భూములు వచ్చి దాదాపు చేయడానికి గీతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేయట్లేదా? ఇది వాస్తవం కాదా? ఇది అబద్ధమా? చెప్పండి. ఇదేనా సంపద సృష్టి? మీ ఇంటికి సంపద సృష్టి, రాష్ట్రానికి సంపద సృష్టి, అధికారం ఉందని చెప్పి నో పరిణామపడి ఆందోళనతో మాట్లాడుతున్న మాటలు, బాధతో చెప్తున్న మాటలు ఇవన్నీ కూడా. ఎందుకంటే ఈ పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు రాష్ట్రంలో జరగకూడదు. తప్పుని ఎవరు సమర్థించాం. తప్పు అయితే తప్పే. తప్పుని చట్టపరంగా చర్య తీసుకుంటా. తప్పుని ఏం జరిగింది చట్టాన్ని చేతులు తీసుకుంటామా? ఇలా పోతే ఎక్కడికి వెళ్ళిపోతుంది రాష్ట్రం? ఏం చేద్దాం అనుకుంటాను మీ ఉద్దేశంలో? టాటా డబ్బులకు వచ్చి కుందరు బెదిరితే బెదర చేయడం కానీ వైసీపీ పార్టీ బెదరదు. చూస్తున్నాడు ప్రజలందరూ కూడా వాస్తవాలు ఏటో అని అందరూ కూడా దాన్ని పరిశీలిస్తున్నారు. కాలమే చెప్తారు దీనికి మీకు సమాధానం. పెట్రోల్ బాంబులు ఇస్తారంటండి. పెట్రోల్ బాంబులతో మరి జోగి రమేష్ గారు ఇంటి మీదకి వచ్చి ఇసిరి ఏం చేద్దామని ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ మీరు అంటే సత్యదాన్ని ఇంట్లో పెట్టి చంపేద్దాం అనుకుంటున్నారా? ఇదేనా సంస్కారం? అందుకని మీకు అధికారం ఇచ్చింది. రామారావు గారి ఇంట్లో ఆడవాళ్ళ ఫ్యామిలీ కూతుర్లు ఆ భార్య అందరూ ఉంటే ఇంటి బయట వచ్చి 100 మంది వచ్చి వెళ్ళి వాళ్ళని వచ్చి చేద్దామని ఏంటిది? పోలీసు ఏం చేస్తుంది? ఆ 3 సోమాలు ఎందుకున్నాయి మీదేమైనా భుజం మీద? దేనికోసం? దయచేసి ఆలోచండి. రాజకీయానికి నిర్ణయం చెప్తాం మేము, అవసరాలకు ఏదైనా మాట్లాడతాం మేము. కానీ ఉద్యోగం మీ ధర్మం మీకుంది. ధర్మం కాపాడడానికి ప్రయత్నం చేస్తే ఒక మంచి పోలీసు వ్యవస్థని అనే పేరు ఉంటుంది. ఈ రాష్ట్రంలో ఉన్న పోలీసు వ్యవస్థ పేరు దయచేసి ఆ వ్యవస్థ పేరుని చెడగొట్టారు. ఇక్కడి నుంచేనే మీరు చట్టానికి అనుగుణంగా రాజ్యాంగ బద్దులుగా కార్యక్రమాలు చేయండి. ఈ జరిగిన సంఘటన పట్ల అటు చట్టపరంగా ఇటు జాతీయ స్థాయిలోనూ దీన్ని ఉద్యమం చేయాలని నిశ్చయించాం. రేపు మా అధ్యక్షుడితో మాట్లాడిన తర్వాత ఈ కార్యక్రమాన్ని మిమ్మల్ని ప్రకటిస్తాం. మేమెందుకని రెచ్చగొడతాము? దేనికి రెచ్చగొడతాం? బాంబులు ఇస్తామని మేము రెచ్చగొట్టాం. పెట్రోల్ బాంబులు ఇస్తామని మేము రెచ్చగొట్టాం. ఏంటి? దేనికి?